ఇక అప్పుడెప్పుడో డిసెంబర్‌లోనే 'మోక్షజ్ఞ' సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇక దాంతో నందమూరి అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పేట్లేదు. ఇక ప్రశాంత్ వర్మ కూడా 'మోక్షజ్ఞ' డెబ్యూ మూవీ గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. ఇక ఆ మధ్య 'సింబా ఈజ్ కమింగ్' అంటూ ప్రమోషన్స్ చేసిన ఈయన ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ 'మోక్షజ్ఞ' సినిమా ఆగిపోయిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక దాంతో అది నిజమేనేమో అని ఫ్యాన్స్లోనూ కంగారు మొదలైంది. అప్పట్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఇక ఆ మధ్య ఓ ఈవెంట్కి వచ్చిన ఎన్బీకే 'మోక్షజ్ఞ' సినిమా ఓపెనింగ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడినట్లుగా సమాచారం ఇచ్చారు బాలయ్య. ఇక ఫస్ట్ సినిమా సంగతి ఎలా ఉన్నా, నెక్స్ట్ అయితే బాలయ్య దర్శకత్వంలో ఆదిత్య 999, వెంకీ అట్టూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు 'మోక్షజ్ఞ'. ఏది ఏమైనా ఇప్పటికే టూ లేట్ అయిపోయింది 'మోక్షజ్ఞ' ఎంట్రీ. ఇక ఇప్పటికైనా 'మోక్షజ్ఞ' ఎంట్రీ గురించి ఏదైనా ఒక అప్డేట్స్ ఇస్తే గానీ నందమూరి అభిమానుల్లో కంగారు తగ్గేలా కనబడట్లేదు. సో చూడాలి మరి, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.